ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే ఒక వర్గంగా ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీలోని మిగిలిన నేతలు మరో గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ శాసనసభ్యుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ యాంటీ గ్రూప్ యుద్ధం ప్రకటించింది. దీంతో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం, కూటమిలో కొట్టుకుంటున్న నేతలు ఎవరు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గ కూటమిలో కుమ్ములాటలు టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. వర్గపోరు ముదరటంతో రెండు గ్రూపుల మధ్య వార్ పీక్స్ కు చేరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఒక వర్గంగా, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మరో గ్రూపుగా విడిపోయారు. శాసనసభ్యుడి వ్యవహార శైలిపై వ్యతిరేక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ రామ్దాస్ చౌదరితో సహా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు మరో వర్గంగా విడిపోయారు. ఎన్నికల ముందు వరకు అందరూ తనవారే అన్న షాజహాన్ బాషా ఫలితాల తర్వాత పూర్తిగా మారిపోయారు. గెలుపు కోసం కృషి చేసిన ఎవరినీ పట్టించుకోవటలేదు. దీంతో మిగిలిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా 2 నెలలు చాప కింద నీరులా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు భగ్గుమంటోంది. ఒక దశలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్గాల మధ్య ప్రచండ యుద్ధం నడిచింది. మదనపల్లి తహసీల్దార్ ఖాజాబీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ శాసనసభ్యుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. తహసీల్దార్ ఏకంగా మంత్రి లోకేష్ కు కంప్లైంట్ చేయడం గమనించదగ్గ విషయం. ఈ వ్యవహారంలో 2 వర్గాలు మీడియాకు ఎక్కడంతో అప్పటి నుంచి మదనపల్లి కూటమిలో ప్రారంభమైన గ్రూప్ వార్ ప్రస్తుతం పీక్స్ కు చేరింది. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతిని ఇరు వర్గాలు వేర్వేరుగా నిర్వహించాయి. పోటాపోటీగా నివాళులర్పించి అన్నదానం చేయటం టీడీపీలోని ఆధిపత్య పోరుకు నిదర్శనంగా నిలుస్తోంది. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో సైకిల్ ఎక్కారు. అయితే కష్టకాలంలో పనిచేసిన వారికి టికెట్ ఇవ్వకుండా ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన నేతకు సీటు కేటాయించడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి టికెట్ ఆశించిన నేతలు పార్టీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా పార్టీల అధినేతల ఆదేశంతో బాషా గెలుపు కోసం పనిచేశారు. కానీ ఆ తర్వాత అందరినీ విస్మరించి కాంగ్రెస్, వైసీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వ్యతిరేక వర్గం మండిపడుతోంది. ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు అనుచరులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అక్రమ దందాలతో ప్రభుత్వంతో పాటు పార్టీలను భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని కూటమి ఎలా సెట్ చేస్తుందో చూడాలి.